Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. The subject is Marketing of Financial Services. Marketing of Financial Services. Subject పేరు వచ్చేసి తెలుగులో విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. The subject Marketing of Financial Services is meant for 3rd BCom General students. 6th సెమిస్టర్. విత్త సేవల మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ 3rd BCom జనరల్ స్టూడెంట్స్కి సంబంధించిన 6th సెమిస్టర్ సబ్జెక్ట్. 3rd BCom జనరల్ స్టూడెంట్స్ 6th సెమిస్టర్ సబ్జెక్ట్ పేరు వచ్చేసి విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. ఓకే స్టూడెంట్స్, మనం మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సబ్జెక్ట్లోని ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. విత్త సేవల మార్కెటింగ్ అనే సబ్జెక్ట్లోని ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డిస్టింగ్విష్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల మధ్య వ్యత్యాసాలు. వస్తువులు మరియు సేవల మధ్య వ్యత్యాసాలు. సో గూడ్స్కి సర్వీసెస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ పేరు ఏం పేరంటే మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు అనే దానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. అంటే ఈ సబ్జెక్ట్లో మెయిన్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు అంటే సర్వీసెస్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సబ్జెక్ట్లో ఉంటాయి. అయితే సర్వీసెస్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ ఈ సబ్జెక్ట్లో ఉంటే ఈ సర్వీసెస్ గురించి నేర్చుకోవడానికి ముందుగా అసలు గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి, ఈ గూడ్స్కి సర్వీసెస్కి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ టాపిక్గా మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవడం జరుగుతుంది. అందుకే మనం ఇక్కడ పెట్టుకున్న హెడ్డింగ్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల మధ్య వ్యత్యాసాలు. రైట్. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ గురించి నేర్చుకుందాం. అంటే వస్తువులకు సంబంధించిన నిర్వచనం. డెఫినేషన్ ఆఫ్ గూడ్స్, వస్తువుల నిర్వచనం. గూడ్స్కి డెఫినేషన్ ఇక్కడ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గూడ్స్ రిఫర్ టు ద టాంజిబుల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఆర్టికల్స్, కమోడిటీస్ that are offered by the companies to the customers in exchange for money. గూడ్స్కి డెఫినేషన్ ఏంటంటే గూడ్స్ అనేవి ఏ విధంగా రెఫర్ చేయబడ్డాయి అంటే గూడ్స్ ఆర్ ద టాంజిబుల్ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్. గూడ్స్ ఆర్ ద టాంజిబుల్ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్. వస్తువులు అంటే ఏంటంటే వస్తువులు అనేవి కంటికి కనిపించే వినియోగించదగిన వస్తువులు. వస్తువులు అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించే వినియోగించదగిన వస్తువులు. ఈ విధంగా కంటికి కనిపించి వినియోగించదగిన వస్తువులను గూడ్స్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ గూడ్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే దీస్ గూడ్స్ ఆర్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ దీస్ ఆర్టికల్స్ ఆర్ దీస్ కమోడిటీస్ ఆర్ ఆఫర్డ్ బై ద కంపెనీస్. సో ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్కి ఈ ప్రొడక్ట్స్ని కానీ ఆర్టికల్స్ని కానీ కమోడిటీస్ని కానీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీస్ టు ద కస్టమర్స్. అంటే మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులకు ఈ వస్తువులను అందించేవారు, వస్తువులను ఉత్పత్తి చేసేవారు కంపెనీలు. ఎందుకు కంపెనీలు వినియోగదారులకు ఈ విధమైన వస్తువులను ఉత్పత్తి చేసి అందిస్తూ ఉంటాయంటే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ. నగదు మార్పిడి అనే అంశం ద్వారా కంపెనీలు మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులకు ఈ వస్తువులను ఉత్పత్తి చేసి అందిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా గూడ్స్ అంటే గూడ్స్ ఆర్ ద టాంజిబుల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. వస్తువులు అనేవి కంటికి కనిపించి వినియోగించదగిన ఉత్పత్తులు. వస్తువులు అనేవి కంటికి కనిపించే వినియోగించదగిన ఉత్పత్తులు. వీటిని కంపెనీస్ ప్రొడ్యూస్ చేసి మనీ ఎక్స్చేంజ్ కోసం కస్టమర్స్కి అందిస్తూ ఉంటాయి. వివిధ కంపెనీలు ఈ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి నగదు మార్పిడి అనే అంశం ద్వారా వినియోగదారులకు అందించడం జరుగుతుంది. సో ఇది గూడ్స్కి సంబంధించిన డెఫినేషన్. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ సర్వీసెస్
అంటే సేవల నిర్వచనం. సర్వీసెస్కి ఏ విధమైన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సర్వీసెస్ ఆర్ ద ఇంటాంజిబుల్ ఎకనామిక్ ప్రొడక్ట్స్. సర్వీసెస్ ఆర్ ద ఇంటాంజిబుల్ ఎకనామిక్ ప్రొడక్ట్స్. సర్వీసెస్ అనేవి ఇంటాంజిబుల్ ఎకనామిక్ ప్రొడక్ట్స్. అంటే గూడ్స్లా సర్వీసెస్ అనేవి టాంజిబుల్ ప్రొడక్ట్స్ కాదు. సర్వీసెస్ ఆర్ ద ఇంటాంజిబుల్ ఎకనామిక్ ప్రొడక్ట్స్. సేవలు అనేవి కంటికి కనిపించని ఆర్థిక ఉత్పత్తులు. కంటికి కనిపించని ఆర్థిక ఉత్పత్తులే సేవలు. మరి ఈ సర్వీసెస్ని ఎవరు ఆఫర్ చేస్తారంటే, దీస్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎ పర్సన్ ఆన్ ది అదర్ పర్సన్స్ డిమాండ్. మరొక వ్యక్తి యొక్క డిమాండ్ ప్రకారం ఒక వ్యక్తి అందించే వాటినే సేవలుగా పిలవడం జరుగుతుంది. ద సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎ పర్సన్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ అదర్ పర్సన్స్. ఇతర వ్యక్తుల యొక్క డిమాండ్కు అనుగుణంగా వ్యక్తులు అందించే వాటిని సేవలుగా పిలవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ ఫర్ సమ్వన్ ఎల్స్. సర్వీస్ అనేది ఎందుకు చేయడం జరుగుతుందంటే, ఎవరో ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వీసెస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఇతర వ్యక్తుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సేవలు అనేవి అందించబడతాయి. సో ఈ విధంగా సర్వీసెస్కి ఇవ్వబడ్డ డెఫినేషన్ ఏంటంటే, సర్వీసెస్ ఆర్ ద ఇంటాంజిబుల్ ఎకనామిక్ ప్రొడక్ట్స్. సేవలు అనేవి కంటికి కనిపించిన ఆర్థిక ఉత్పత్తులు. ఇవి అదర్ పర్సన్స్ యొక్క డిమాండ్ ప్రకారం ఒక పర్సన్ అనేవారు ప్రొవైడ్ చేస్తారు లేదా ఆఫర్ చేస్తారు. ఈ సర్వీసెస్ అనేవి సమ్వన్ ఎల్స్, ఇతర వ్యక్తుల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అందించడం జరుగుతుంది. ఈ విధంగా సేవలు అనేవి కంటికి కనిపించని ఆర్థిక ఉత్పత్తులు. ఇతర వ్యక్తుల యొక్క డిమాండ్కు అనుగుణంగా ఇవి ఒక వ్యక్తి లేదా వ్యక్తులు అందిస్తూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలు అనేవి అందించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులకు మరియు సేవలకు సంబంధించి వేరువేరు నిర్వచనాలు ఇవి. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల యొక్క వ్యత్యాసాలు. ఇక్కడ గూడ్స్కి సర్వీసెస్కి సంబంధించిన డిఫరెన్సెస్ని మనం పాయింట్ వైజ్ క్లాసిఫై చేసుకుని 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన డిఫరెన్సెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గూడ్స్ ఆర్ ద మెటీరియల్ ఐటమ్స్. గూడ్స్ ఆర్ ద మెటీరియల్ ఐటమ్స్. వస్తువులు అనేవి ముడి పదార్థాల ద్వారా తయారు చేయబడ్డ ఉత్పత్తులు. వస్తువులు అనేవి ముడి పదార్థాల ద్వారా తయారు చేయబడిన ఉత్పత్తులు. సో గూడ్స్ ఆర్ ద మెటీరియల్ ఐటమ్స్. మరి సర్వీసెస్ విషయం ఏంటంటే, సర్వీసెస్ ఆర్ ద ఎమ్యూనిటీస్ ఆర్ ఫెసిలిటీస్. సర్వీసెస్ ఆర్ ద ఎమ్యూనిటీస్ ఆర్ ఫెసిలిటీస్. సేవలు అనేవి సౌకర్యాలు. సేవలు అనేవి సౌకర్యాలు. వస్తువులు అనేవి ముడి పదార్థాలతో తయారు చేయబడ్డ ఉత్పత్తులు. సేవలు అనేవి అందించబడే వివిధ సౌకర్యాలు. సేవలు అనేవి అందించబడే వివిధ సౌకర్యాలు. సో గూడ్స్ అనేవేమో మెటీరియల్ ఐటమ్స్, సర్వీసెస్ అనేవేమో ఎమ్యూనిటీస్ ఆర్ ఫెసిలిటీస్. సెకండ్ పాయింట్, గూడ్స్ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్ దట్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. గూడ్స్ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్ దట్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. గూడ్స్ అనేవి టాంజిబుల్ ఐటమ్స్. వాటిని మనం చూడవచ్చు మరియు టచ్ చేయవచ్చు. సో గూడ్స్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్ బికాస్ గూడ్స్ ఆర్ ద టాంజిబుల్ ఐటమ్స్. వస్తువులు అనేవి కంటికి కనిపించే ఉత్పత్తులు. వస్తువులు అనేవి కంటికి కనిపించే ఉత్పత్తులు. వీటిని మనము కంటితో చూడగలము మరియు చేతితో స్పర్శించగలము. ఈ విధంగా కంటితో చూడగలిగి మరియు చేతితో స్పర్శించి కంటికి చూడగలిగే వస్తువులే గూడ్స్గా మనం పిలవడం జరుగుతుంది. సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఐటమ్స్. సర్వీసెస్ అనేవి ఇంటాంజిబుల్ ఐటమ్స్. దట్ మీన్స్ వీ కెనాట్ సీన్ ఆర్ టచ్డ్. సేవలు అనేవి కంటికి కనిపించని ఉత్పత్తులు. వీటిని మనం కంటితో చూడలేము మరియు చేతితో తాకలేము.
సో ఈ విధంగా కంటితో చూడలేని మరియు చేతితో స్పర్శించలేని కంటికి కనిపించని వాటినే సేవలుగా పిలవడం జరుగుతుంది. సో గూడ్స్ ఆర్ ద టాంజిబుల్ ఐటమ్స్, సర్వీసెస్ ఆర్ ద ఇంటాంజిబుల్ ఐటమ్స్. గూడ్స్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్, సర్వీసెస్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ మూవ్స్ ఫ్రమ్ సెల్లర్ టు ద బయ్యర్. The ownership of goods moves from seller to the buyer. గూడ్స్ని మనం సేల్ చేసినప్పుడు గూడ్స్కి సంబంధించిన ఓనర్షిప్ అనేది సెల్లర్ నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ మూవ్స్ ఫ్రమ్ సెల్లర్ టు ద బయ్యర్ అంటే వస్తువుల్ని అమ్మినప్పుడు ఆ వస్తువులపై ఉన్నటువంటి యాజమాన్యపు హక్కు కొనుగోలు చేసిన కొనుగోలుదారునికి బదిలీ అవుతుంది. దేని విషయంలో అంటే వస్తువుల విషయంలో. ఎవరైనా ఒక అమ్మకందారుడు తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్మిన తరువాత ఆ వస్తువులపై అతనికి అంతవరకు ఉన్నటువంటి యాజమాన్యపు హక్కు అతని దగ్గర నుండి కొనుగోలు చేసిన కొనుగోలుదారునికి బదిలీ అవుతుంది. సో ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ మూవ్స్ ఫ్రమ్ సెల్లర్ టు ద బయ్యర్ ఆర్ ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ సెల్లర్ టు ద బయ్యర్ అంటే వస్తువులపై ఉన్నటువంటి యాజమాన్య హక్కు అమ్మకముదారు నుండి కొనుగోలుదారునికి బదిలీ అవుతుంది. మరి సర్వీసెస్ విషయంలో ద ఓనర్షిప్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్. ద ఓనర్షిప్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్. సర్వీసెస్ని వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఓనర్షిప్ అనేది ఓనర్ నుంచి సర్వీసెస్ని రిసీవ్ చేసిన రిసిపియంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరగదు. బికాస్ ద సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఐటమ్స్, జస్ట్ ద సర్వీసెస్ ఆర్ ద ఎమ్యూనిటీస్ ఆర్ ఫెసిలిటీస్. సర్వీసెస్ని అందించిన తర్వాత సర్వీసెస్కి సంబంధించిన ఓనర్షిప్ అనేది ఓనర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో ఉండదు. బికాస్ ద సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఐటమ్స్. సేవల విషయంలో యాజమాన్యపు హక్కు అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ అవ్వడం జరగదు. దానికి గల కారణం ఏంటంటే సేవలు అనేవి కంటికి కనిపించి చేతితో స్పర్శించగల భౌతిక వస్తువులు కాదు. సో ఈ విధంగా కంటికి కనిపించి చేతితో స్పర్శించగలిగే భౌతిక వస్తువులు కాదు కాబట్టి సేవలను అందించిన తరువాత ఆ సేవలకు సంబంధించిన యాజమాన్యపు హక్కు అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చాలా వరకు సందర్భాలలో బదిలీ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, evaluation of goods is very easy and simple. Evaluation of goods is very easy and simple. గూడ్స్ని ఎవాల్యుయేషన్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ ఇట్ ఈజ్ వెరీ సింపుల్. అంటే గూడ్స్ ఎంతైతే ఉంది ఆ గూడ్స్కి సంబంధించిన వాల్యూ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనే దాన్ని ఎవాల్యుయేషన్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ సింపుల్. వస్తువులను మూల్యాంకనం చేయుట చాలా సులభము. వస్తువులను మూల్యాంకనం చేయుట చాలా సులభం అంటే వస్తువులను మూల్యాంకనం చేయడం అంటే వస్తువు యొక్క ధర ఎంత, దాని విలువ ఎంత, వస్తువుకు నిర్ణయించబడిన ధర లేదా విలువను ఆ వస్తువును అమ్మిన తర్వాత చాలా సులువుగా మూల్యాంకనం చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే వస్తువులు అనేవి భౌతికంగా కనిపించే ఉత్పత్తులు కాబట్టి. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్. సర్వీసెస్ విషయంలో ద ఎవాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ ఈజ్ డిఫికల్ట్ బికాస్ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సర్వీసెస్ని ఎవాల్యుయేషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సర్వీసెస్ని ఇవాల్యుయేషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అంటే సర్వీసెస్ని వాటి వాల్యూ కట్టడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే బికాస్ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ ఏ డిఫరెంట్ అప్రోచ్. అంటే సర్వీసెస్ని ఆఫర్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్ చాలామంది ఉంటారు. ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ ఒక్కో సెపరేట్ అప్రోచ్ని ఫాలో అవ్వడం వల్ల ఈ సర్వీసెస్లో సర్వీస్కి సంబంధించిన వాల్యుయేషన్ అనేది చేయడం చాలా కష్టం.
ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ ఒక్కో అప్రోచ్ని ఫాలో కావడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రైస్ని వాళ్ళు ఫాలో కావచ్చు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రైస్ని వాల్యూని ఫాలో అవుతూ సర్వీసెస్ని ఆఫర్ చేయడం వల్ల సర్వీసెస్ విషయంలో సర్వీసెస్ని వాల్యుయేషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అందుకే ద ఎవాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ ఈజ్ డిఫికల్ట్ బికాస్ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ ఎ డిఫరెంట్ అప్రోచ్. సేవలను మూల్యాంకనం చేయడము కష్టము. దానికి గల కారణం ఏంటంటే సేవలు అందించే ప్రతి వ్యక్తి ఆ సేవలను అందించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని వ్యూహాన్ని అవలంబించవచ్చు. సేవలను అందించే వ్యక్తులందరూ కూడా ఒకే రకమైన వ్యూహాన్ని ఒకే రకమైన పద్ధతిని అవలంబించకపోవడం వల్ల ఒక్కో వ్యక్తి ఒక్కో విధమైన వ్యూహాన్ని పద్ధతిని అనుసరించి సేవలను అందించడం వల్ల సేవల విషయంలో సేవల యొక్క విలువను మూల్యాంకనం చేయడం అనేది కష్టము. అది కష్టంతో కూడుకున్న ప్రక్రియ. నెక్స్ట్, గూడ్స్ కెన్ బి రిటర్న్డ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ద సెల్లర్. Goods can be returned or exchanged with the seller. గూడ్స్ని సేల్ చేసిన తర్వాత గూడ్స్ని తిరిగి మనం రిటర్న్ చేయొచ్చు, లేదా ఏదైనా వేరే గూడ్తో మనం సేమ్ గూడ్నిచ్చి మరొక సేమ్ ఫీచర్స్ ఉన్నటువంటి గూడ్స్ని ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవడానికి వీలుంటుంది. దాన్నే గూడ్స్ కెన్ బి రిటర్న్డ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ద సెల్లర్ అని చెప్తారు. అంటే సరుకులను అమ్మిన తర్వాత ఆ సరుకును తిరిగి వాపసు చేయవచ్చు, లేదా దాన్ని మార్పిడి చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ఒక అమ్మకందారుడు వస్తువును అమ్మిన తర్వాత కొనుగోలుదారుడు తిరిగి ఆ వస్తువును అమ్మకందారునికి వాపసు చేయవచ్చు, లేదా తిరిగి ఆ వస్తువును అమ్మకందారు వద్ద మార్పిడి చేసుకోవచ్చు. అది వస్తువుల విషయంలో సాధ్యపడుతుంది. అయితే సర్వీసెస్ విషయంలో చూస్తే సర్వీసెస్ కెనాట్ బి రిటర్న్డ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ వన్స్ దే ఆర్ ప్రొవైడెడ్. సర్వీసెస్ని వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత తిరిగి వాటిని రిటర్న్ చేయడానికి వీలుండదు, మరియు ఎక్స్చేంజ్ చేయడానికి కూడా వీలుండదు. Once services are provided, the services cannot be returned or exchanged. ఒకసారి సేవలను అందించిన తరువాత తిరిగి ఆ సేవలను వాపసు చేయడానికి కానీ లేదా సేవలను మార్పిడి చేసుకోవడానికి కానీ వీలు ఉండదు. సో ఈ విధంగా వస్తువులైతే ఒకసారి అమ్మకందారు నుండి కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలుదారుడు తిరిగి ఆ వస్తువులను అమ్మకందానికి వాపసు చేయొచ్చు, లేదా మార్పిడి చేసుకోవచ్చు. కానీ వస్తువుల విషయంలో అది సాధ్యపడదు. కానీ అది సేవల విషయంలో సాధ్యపడదు. ఒకసారి సేవలను అందించిన తర్వాత తిరిగి ఆ సేవలను వాపసు చేయడానికి కానీ లేదా తిరిగి వాటిని మార్పిడి చేసుకోవడానికి కానీ సేవల విషయంలో సాధ్యపడదు. నెక్స్ట్, 6th పాయింట్, గూడ్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద సెల్లర్. గూడ్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద సెల్లర్. గూడ్స్ని సెల్లర్ నుంచి సెపరేట్ చేయడానికి వీలుంటుంది. గూడ్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సెల్లర్. గూడ్స్ని సెల్లర్ నుంచి మనం డిస్టింగ్విష్ చేయొచ్చు లేదా సెపరేట్ చేయొచ్చు. అది గూడ్స్ విషయంలో పాసిబుల్ అవుతుంది. తెలుగులో దీని అర్థం ఏంటంటే వస్తువులను అమ్మకందారు నుండి వేరు చేయవచ్చు లేదా ప్రత్యేకపరచవచ్చు. సో ఈ విధంగా వస్తువులను అమ్మకందారు నుండి వేరు చేయవచ్చు లేదా ప్రత్యేకపరచవచ్చు. దానికి గల కారణం ఏంటంటే గూడ్స్ ఆర్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్స్. వస్తువులు అనేవి భౌతికమైనవి కాబట్టి ఈ వస్తువులను అమ్మకందారు నుండి వేరుపరచవచ్చు లేదా ప్రత్యేకం చేయవచ్చు గూడ్స్ విషయంలో. మరి సర్వీసెస్ విషయంలో అయితే సర్వీసెస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ ఇన్సెపరబుల్. సర్వీసెస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ ఇన్సెపరబుల్. సర్వీసెస్ విషయంలో చూస్తే సర్వీసెస్ని అండ్ సర్వీస్ ప్రొవైడర్ని మనం సెపరేట్ చేయలేము. దే ఆర్ ఇన్సెపరబుల్. సర్వీసెస్ని
సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన సర్వీస్ ప్రొవైడర్ని మనం సెపరేట్ చేయలేము, ఇన్సెపరబుల్. సేవలను మరియు సేవలను అందించే వ్యక్తిని మనం వేరు చేయలేము, ప్రత్యేక పరచలేము. సో ఈ విధంగా సేవలు అనేవి భౌతికమైన ఉత్పత్తులు కాదు కాబట్టి సేవలను మరియు సేవలను అందించే వ్యక్తిని మనం వేరుపరచలేము, ప్రత్యేకించలేము. వస్తువులైతే భౌతిక ఉత్పత్తులు కాబట్టి వస్తువులను అమ్మే వ్యక్తిని ఇద్దరిని మనం వేరుపరచవచ్చు, ప్రత్యేకం చేయవచ్చు. కానీ సేవలు అనేవి భౌతికమైన ఉత్పత్తులు కావు కాబట్టి సేవలను మరియు సేవలు అందించే వ్యక్తిని మనం వేరుపరచలేము లేదా ప్రత్యేకం చేయలేము. 7th point, a particular product will remain same in physical characteristics and specifications. A particular product will remain same in physical characteristics and specifications. అంటే గూడ్స్ విషయంలో గూడ్స్కి సంబంధించిన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ గూడ్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ని తీసుకుంటే అవి ఎలా ఉంటాయంటే సేమ్, ఒకే విధంగా సిమిలర్గా ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మనం తీసుకుంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీలో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ నంబర్ ఆఫ్ ఐటమ్స్లో గూడ్స్ లేదా ప్రోడక్ట్స్ అనేవి వాటి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేసిన, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ని అబ్జర్వ్ చేసిన ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, నంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సేమ్ అండ్ సిమిలర్, ఒకే విధంగా ఉంటాయి. అంటే ఏదైనా ఒక నిర్ణీత వస్తువును మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ నిర్ణీత వస్తువు ఎంత పరిమాణంలో ఉన్నప్పటికీ, అవి ఎన్ని సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన భౌతికమైన లక్షణాలు లేదా వాటికి సంబంధించిన ప్రత్యేక అంశాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. వస్తువుల విషయంలో వస్తువులకు సంబంధించిన భౌతికమైన లక్షణాలు, వాటికి సంబంధించిన ప్రత్యేక అంశాలన్నీ కూడా వస్తువుల విషయంలో ఒకే విధంగా ఉంటాయి, మార్పు అనేది కనబడదు. మరి సర్వీసెస్ విషయంలో సర్వీసెస్ కెన్ నెవర్ రిమైన్ సేమ్. సర్వీసెస్ కెన్ నెవర్ రిమైన్ సేమ్. సర్వీసెస్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ అండ్ సిమిలర్గా ఉండవు. గూడ్స్ ఏ విధంగా వాటి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ చూసినప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం అబ్జర్వ్ చేసినా గూడ్స్ విషయంలో అది సేమ్ అండ్ సిమిలర్గా ఉంటుంది. కానీ సర్వీసెస్ విషయంలో అవి సేమ్ అండ్ సిమిలర్గా ఉండవు. అందుకే సర్వీసెస్ కెన్ నెవర్ రిమైన్ సేమ్ అని మనం అర్థం చేసుకోవాలి. సేవలను మనం ఒకే విధంగా ఉంటాయా అని ప్రశ్నించుకుంటే సేవలు అనేవి ఒకే విధంగా ఉండవు. సర్వీసెస్ ఆర్ నాట్ సేమ్ అండ్ సిమిలర్. సేవలు అనేవి ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే సేవలు అనేది ఒకే సేవ అయినప్పటికీ కూడా అందించే వ్యక్తులు మారచ్చు, అందించే విధానము లేదా పద్ధతి మారచ్చు. సర్వీసెస్ ఎందుకు సేమ్ అండ్ సిమిలర్గా ఉండవంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్ మారచ్చు, లేదా ఒకే సర్వీస్ ప్రొవైడర్ సర్వీసెస్ని ఆఫర్ చేసినప్పటికీ కూడా అతను సేమ్ అప్రోచ్ని మెథడ్ని ఫాలో కాకపోవచ్చు. సో ఈ విధంగా సర్వీసెస్ని ఆఫర్ చేసే సర్వీస్ ప్రొవైడర్ సేమ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక సర్వీస్కి మరొక సర్వీస్కి అతను అప్రోచ్ అయ్యే మెథడ్ కానీ అతను అప్రోచ్ అయ్యే సిస్టమ్ కానీ అతను చేంజ్ చేసినట్లయితే అప్పుడు సర్వీసెస్ అనేవి సేమ్ అండ్ సిమిలర్గా ఉండవు. సర్వీసెస్ సేమ్ అండ్ సిమిలర్గా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. సర్వీసెస్ ప్రొవైడర్స్ మారచ్చు, లేదా సర్వీస్ ప్రొవైడర్ సేమ్ అయినప్పటికీ కూడా అతను అప్రోచ్ అయ్యే అప్రోచ్ వేరుగా ఉండొచ్చు. దానివల్ల డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 8th point, goods can be stored for future use. Goods can be used for future use. భవిష్యత్తు అవసరాల నిమిత్తం సరుకును మనం నిల్వ చేయవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరుకును మనం నిల్వ చేయగలము. అంటే భవిష్యత్తులో ఎప్పుడో మనకి అవసరం ఉంది, అలా భవిష్యత్తులో ఎప్పుడో అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వస్తువుల్ని ఇప్పుడు కొనుగోలు చేసి దాన్ని భవిష్యత్ అవసరాల నిమిత్తం, భవిష్యత్తు ప్రయోజనాల నిమిత్తం గూడ్స్ని మనం అప్పటి వరకు కూడా నిల్వ చేయగలము. గూడ్స్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యూస్. సర్వీసెస్ విషయంలో సర్వీసెస్ ఆర్ టైమ్ బౌండ్ ఎమ్యూనిటీస్.
సర్వీసెస్ ఆర్ టైమ్ బౌండ్ ఎమ్యూనిటీస్. సేవలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, సేవలు అనే వాటిని ఒక నిర్ణీతమైన కాల పరిమితికి లోబడి ఉపయోగించాలి. ఒక నిర్ణీత కాల పరిమితికి లోబడి ఉపయోగించే సౌకర్యాలనే సేవలు, సర్వీసెస్ అని పిలుస్తారు. అంటే సర్వీస్ ప్రొవైడర్ ఆఫర్ చేసే సర్వీసెస్కి ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది. ఆ టైం బౌండ్లోగా మాత్రమే మనం సర్వీసెస్ని యూజ్ చేయడానికి వీలుంటుంది. అంతకు మించి సర్వీసెస్ని మనం స్టోర్ చేయడానికి కానీ, ఆ టైం లిమిట్ దాటి కానీ మనం సర్వీసెస్ని యూజ్ చేసుకోవడానికి కానీ సర్వీసెస్ విషయంలో పాసిబిలిటీ అవ్వదు. బికాస్ ద సర్వీసెస్ ఆర్ టైమ్ బౌండ్ ఎమ్యూనిటీస్. సేవలు అనేవి నిర్ణీత కాల పరిమితికి లోబడి అందించబడే సౌకర్యాలు కాబట్టి సేవలను మనం నిల్వ చేయలేము. సేవలు అనేవి ఒక నిర్ణీత కాల పరిమితికి లోబడి ఉపయోగించబడే సౌకర్యాలు. సర్వీసెస్ ఆర్ టైమ్ బౌండ్ ఎమ్యూనిటీస్. First of all, the goods are produced, then they are treated and finally consumed. First of all, the goods are produced, then they are traded and finally consumed. గూడ్స్ అనేవి మొదట ప్రొడ్యూస్ చేయబడతాయి, తరువాత వాటిని ట్రేడింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ద గూడ్స్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై ద కన్జ్యూమర్స్. అంటే గూడ్స్ని ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఆ గూడ్స్ని ట్రేడింగ్ చేస్తారు. అలా ట్రేడింగ్ చేసిన తర్వాత ఆ గూడ్స్ని ఫైనల్గా అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. వస్తువులను మొదటగా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వస్తువులు వర్తకము లేదా అమ్మకం అనేది జరుగుతుంది. అంతిమంగా వస్తువులు అనేవి అంతిమ వినియోగదారుని ద్వారా వినియోగించబడతాయి. సో ఈ విధంగా గూడ్స్కి సంబంధించి డిఫరెంట్ స్టెప్స్ లేదా స్టేజెస్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, నెక్స్ట్ ద గూడ్స్ ఆర్ ట్రేడెడ్, ఫైనల్లీ ద గూడ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బై ద ఎండ్ కన్జ్యూమర్స్. వస్తువులు అనేవి మొదట ఉత్పత్తిదారుల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ఆ తర్వాత వర్తకుల ద్వారా అవి వర్తకం చేయబడతాయి. చివరగా అవి వినియోగదారుల ద్వారా వినియోగించబడతాయి. ఈ విధంగా వస్తువులకు సంబంధించి వివిధ రకాలైన దశలు లేదా సోపానాలు అనేవి కనిపిస్తాయి. మరి సర్వీసెస్ విషయంలో ఏముంటుంది అంటే, సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్జ్యూమ్డ్ అట్ ద సేమ్ టైం. సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్జ్యూమ్డ్ అట్ ద సేమ్ టైం. సర్వీసెస్ అనేవి వాటి యొక్క ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనేది సేమ్ టైంలో జరిగిపోతుంది. అంటే సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడం, వాటిని కన్జ్యూమ్ చేయడం సేమ్ టైంలో జరిగిపోతుంది. అందుకే మనం సర్వీసెస్ ఆర్ టైమ్ బౌండ్ ఎమ్యూనిటీస్ అని మనం నేర్చుకున్నాం. సర్వీసెస్ ఆర్ కెనాట్ బి స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్జ్యూమ్డ్ అట్ ద సేమ్ టైం. సేవలు అనేవి వాటి యొక్క ఉత్పత్తి మరియు వినియోగం అనేది ఏకకాలంలో జరిగిపోతుంది. సేవలను ఏకకాలంలోనే ఉత్పత్తి చేయడము వినియోగించడం అనేది జరిగిపోతుంది. వస్తువులైతే ఉత్పత్తిదారుడు మొదట ఉత్పత్తి చేస్తాడు, ఆ తర్వాత వాటిని వర్తకులు వర్తకం చేస్తారు, చివరగా వినియోగదారుడు వాటిని వినియోగిస్తాడు. వస్తువుల విషయంలో అనేక దశలు లేదా సోపానాలు కనిపిస్తాయి. కానీ సేవల విషయంలో సేవలను అందిస్తున్నప్పుడు సేవలు అందించే వ్యక్తి ఆ సేవలను అందించడం, అదే సమయంలో గ్రహీత ఆ సేవలను వినియోగించడం అనేది ఏకకాలంలో జరిగిపోతుంది. సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్జ్యూమ్డ్ అట్ ద సేమ్ టైం. అందుకే సేవలు అనే వాటిని మనం భవిష్యత్తు ప్రయోజనాల నిమిత్తం, భవిష్యత్తు అవసరాల నిమిత్తం నిల్వ చేయలేము. సేవలు అనేవి ఒక నిర్ణీత కాల పరిమితికి లోబడి వినియోగించబడే సౌకర్యాలని మనం ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. 10th పాయింట్, ద కన్జ్యూమర్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొడక్ట్ యాక్టివిటీ. గూడ్స్ విషయానికి వస్తే, గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే గూడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్ యాక్టివిటీలో కస్టమర్ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ద కస్టమర్ డస్ నాట్ ఆర్ నీడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొడక్ట్ యాక్టివిటీ. గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ యాక్టివిటీలో కస్టమర్ పార్టిసిపేట్ చేయడు. అంటే వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఆ ఉత్పత్తి ప్రక్రియలో
వినియోగదారుడు పాల్గొనడు, వినియోగదారుడు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనవలసిన అవసరం లేదు. మరి సర్వీసెస్ విషయంలో ద కన్స్యూమర్ షల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొడక్ట్ యాక్టివిటీ. ద కస్టమర్ ఆర్ కన్స్యూమర్ షల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొడక్ట్ యాక్టివిటీ. సర్వీసెస్ విషయంలో ప్రొడక్ట్ యాక్టివిటీ జరిగేటప్పుడు కస్టమర్ లేదా కన్స్యూమర్ అనే పర్సన్ పార్టిసిపేట్ చేస్తాడు. ద కస్టమర్ షల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొడక్ట్ యాక్టివిటీ. కస్టమర్ లేదా కన్స్యూమర్ ప్రొడక్ట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాడు. దేని విషయంలో అంటే సర్వీసెస్ విషయంలో. సర్వీసెస్ని ఆఫర్ చేసేటప్పుడు సర్వీస్ ప్రొవైడర్ అండ్ సర్వీస్ రిసిపియంట్ అనే వాళ్ళు సేమ్ టైం సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి సర్వీసెస్ని ఆఫర్ చేసేటప్పుడు కస్టమర్ లేదా కన్స్యూమర్ అనే వ్యక్తి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సేవలు అనే వాటిని అందించేటప్పుడు వినియోగదారుడు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాడు లేదా పాల్గొనాల్సిన అవసరం ఉంది. వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి ప్రక్రియలో వినియోగదారుడు పాల్గొనాల్సిన అవసరం లేదు లేదా వినియోగదారుడు పాల్గొడు. కానీ సేవల విషయంలో సేవలను అందించేటప్పుడు వినియోగదారుడు ఆ ఉత్పత్తి ప్రక్రియలో లేదా సేవలను అందించే ఆ సమయంలో ఆ సందర్భంలో పాల్గొంటాడు లేదా పాల్గొనవలసిన అవసరం ఉన్నది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ definition of goods and services and distinguish between goods and services. All of you, thank you.